వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. హిందువులకు ఆలయాలు చాలా ఉన్నాయి, కానీ ఈ ఆలయాలకు సమస్య వచ్చినప్పుడు లీడ్ తీసుకొని లేదా ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాన్ని మాత్రమే చూపిస్తూ ఉన్న ఆలయం లేనేది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ వెంకటేశ్వర స్వామి మనందరికీ తెలిసిందే. కానీ ఆయనకు కూడా ఈరోజు కలియుగంలో రక్షణ లేదు. ఆయన ఆలయాన్ని కాపాడలేకపోతున్నాం, ఆయన ఆదాయాన్ని కాపాడలేకపోతున్నాం, ఆయనకి ఏం కావాలో చేయలేకపోతున్నాం, ముడుపులు మాత్రం చెల్లిస్తున్నాం. అన్య మతాలకు వాళ్ళ మతాల మీద, వాళ్ళ పవిత్ర స్థలాల మీద ఉన్న క్లారిటీ హిందువులకు లేకుండా పోయింది. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించి, దేవస్థానానికి సంబంధించి ఒక డిక్లరేషన్ మాకు కావాలి అని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరపు నుంచి ప్రకాష్ రావు గారు వెలుగపూడి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఈరోజు మేము కోరుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలని ఈరోజు ప్రతి హిందువు ఆలోచించాలి, ప్రతి హిందువు మా పోరాటంలో భాగస్వామ్యం కావాలి అని కోరుకుంటున్నారు. అసలు ఎందుకు దేవాలయాలను ఈరోజు ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి, వాటి ద్వారా వస్తున్న స్కూల్స్ కట్టిస్తున్నారు, కాలేజెస్ కట్టిస్తున్నారు, ఇంకా ఆలయాలను నిర్మిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు దీనికి సంబంధించి డిక్లరేషన్ కావాలి, అసలు దేనికోసం కోరుకుంటున్నారు, ఇందులో హిందువులు ఆలోచించాల్సిన అంశాలు ఏంటి? ఇలాంటి డౌట్స్ ఈ క్వశ్చన్ వినగానే మీలో వచ్చి ఉంటుంది కదా, నాకు కూడా వచ్చింది. అందుకే వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఈరోజు స్టూడియోకి ప్రకాష్ రావు వెలుగపూడి గారిని తీసుకొని వచ్చా. వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషం. మీ ఛానల్కి వచ్చాము, చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. బ్రహ్మాండం సార్. ఇండివిజువల్గా బ్రహ్మాండం. అంటే సనాతన ధర్మం ప్రకారం కొంచెం సమస్యలు ఉన్నాయి మనకి. సో దాని గురించి కాస్త మాట్లాడుకుందాం అనమాట. నాకు మీతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది అంటే 80 ఏళ్లలో 25 ఏళ్ళు అని అంటారు చూసారా? అంటే మీ వయసు తెలుసుకున్నప్పుడు 80 years అని, కానీ మీలో ఈరోజు పోరాట పటిమ చూస్తుంటే 25 years లాగా కనిపిస్తుంది. ఎందుకు సార్? అంటే నాకెందుకు ఈ వయసు వచ్చింది, మనవడు మనవరాలు హ్యాపీగా ఫారెన్లో సెటిల్డ్, కాస్తో కూస్తో ఆస్తుంది, అలా అని తిరగకుండా ఏంటి అసలు మీ పాటలు, దేనికి ఇదంతా? అమ్మా, ఇది నా సీడ్ అనేది ఏదో ఉంటుంది కదా, అది సీడ్ అట్ట పెరిగిపోతుంటుంది. 1977లో మా అబ్బాయి 7 years of age మండే మార్నింగ్ వచ్చి నన్ను ఎప్పుడు చర్చికి తీసుకెళ్తున్నావు డాడీ అని అడిగాడండి. ఇన్ జనరల్ హిందూస్కి అసలు ఏమీ తెలియదు హిందూ మతాన్ని గురించి. సో వాడు వచ్చి అడిగినప్పుడు ఏం చేయాలి, నాకేమో తెలీదు హిందూ మతాన్ని గురించి. మరి వాడేమో చర్చికి తీసుకువెళ్ళాలని అడుగుతున్నాడు. వాడిని చర్చికి తీసుకుపోవాలా, లేకపోతే నేను ఏం చెప్పాలా? ఒక 2 nights I couldn't sleep అమ్మా. దెన్ ఐ సెడ్ ఐ హ్యావ్ టు లెర్న్ అని వెన్స్డే న్యూయార్క్ ఫోన్ చేసి సి రాజగోపాలాచారి గారి 2 books అమ్మ, చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఎనీ యూత్ వాంట్ టు రీడ్, దర్ ఈచ్ వన్ ఈజ్ ఇండివిజువల్ చాప్టర్స్. బ్రహ్మాండంగా ఉంటుంది. రామాయణ మహాభారత శ్రీ రాజగోపాలాచారి బుక్స్ ఎమ్మటే తెప్పించాను అనమాట. అది సాటర్డేకి వచ్చినాయి. మా నేబర్హుడ్లో ఉన్న వాళ్ళని కొంతమంది పిల్లల్ని పట్టుకుని ఆ సండే ఇట్ సెల్ఫ్ మా ఇంట్లో సండే స్కూల్ అని మొదలుపెట్టానండి. సో వాళ్ళతో పాటు నేను కూడా నేర్చుకుంటాం మొదలుపెట్టాను. సనాతన ధర్మ అంటే ఏమిటి, రాముడు కృష్ణుడు వాళ్ళు ఏమిటి, వాళ్ళ కథలు ఇవన్నీ వాళ్ళకి చెబుతున్నాను కాబట్టి నాకు కూడా అవగాహన. అది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఇక దెర్ ఈజ్ నో ఎండ్ అనమాట. అమ్మ, ఇంత నాలెడ్జ్ ఉందా, ఇంత గొప్పత ఉందా అంటే ఇవంటి అటాక్ అక్యూములేట్ అయిపోతాయింది అనమాట. ది మోర్ యూ రీడ్, ది మోర్ యూ వాంట్ టు రీడ్ అమ్మ. అంటే అసలు దెర్ ఇస్ నో, ఇట్ ఈస్ ఇన్ఫినిట్ అనమాట. అలా మొత్తం నా జర్నీ మొదలైంది. సో అట్లా అయిపోయింది. 2006లో 36 years నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్గాను, చైర్మన్గాను అదంతా అయ్యి రిటైర్ అయ్యి భారతదేశం వచ్చా 2006లో. ఇట్ వాజ్ August 23rd at 7:23 ఐ వాజ్ రీడింగ్ ఈనాడు పేపర్. రాజశేఖర్ రెడ్డి గారు issued GO 21 by which he allocated crores of rupees for the construction of new churches, renovation of old churches. నాకు ఒళ్ళు జల్ది. మా అబ్బాయి ఆ క్వశ్చన్ ఎట్లా అడిగినప్పుడు నాకు ఒళ్ళు ఎంత జలిత్రించిందో.
ఇది కూడా అది చదివినప్పుడు ఐ కుడ్ టేక్ ఇట్ అనమాట. అరే ఏమవుతుంది భారతదేశానికి, అందులో టెంపుల్ మనీ, గవర్నమెంట్ మనీ ఒక్క హిందూ టెంపుల్స్ దగ్గర నుంచే తీసుకెళ్ళి ఎవరెవరికి డబ్బులకి ఇచ్చి ఎవరో చేయాలంటే అసలు ఏం జరుగుతాయి భారతదేశం అనేది ఆలోచిస్తే. అండ్ కొంతమందికి కాల్ చేశాను యాక్చువల్లీ. అండ్ ఎనీవే నాకు ఐ డెంట్ గెట్ ది ప్రాపర్ రెస్పాన్స్. ఏముందండి ఇదేమో నథింగ్ విల్ హ్యాపీ, ఈ గొడవ మన హిందూస్ ఎవరు ఏం పట్టించుకోరు, దే ఆర్ సో ఇండిఫరెంట్, సైలెంట్, ఏదేదో చేస్తుంటారు. సో ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు డూ అని. వితిన్ 2 daysలో ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ గాట్ స్టే ఆర్డర్. స్టే ఆర్డర్ అయిన తర్వాత సో ఐ వెంట్ టు US, స్టార్టెడ్ దిస్ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ 2006. సో అప్పటి నుంచి సో వీఆర్ జస్ట్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్. ఐ థింక్ యూ కెన్ సీ ఇన్ అవర్ వెబ్సైట్ అండ్ ది ఇన్ఫర్మేషన్ ఐ సెంట్. నౌ వీ హ్యావ్ అబౌట్ 16 projects. Wow. 16 projects, all in India, 9 states-lo. Because, I mean, everybody talks, and we also talked. But there comes a time, how long we are going to talk? Centuries. మన వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉంటారు, బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తారు. భగవద్గీత చాప్టర్ 4 అంటాడు, వర్స్ 2 అంటాడు, కొడతా ఉంటారు అవర్స్. అది ఎప్పటి నుంచి 2,000-3,000 years నుంచి సేమ్ థింగ్. ఎంత చెప్పిన వాడు దాన్ని రక్షించాలంటే మరి ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎంతకాలం అని మాట్లాడతారు, మీరు ఇది చేయాలి, ఇది కృష్ణ ఇట్టా చెప్పాడు, రాముడు ఇట్టా చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఇది ఏం చేస్తున్నావు నువ్వు? వాడు చెప్పాడని ముందు కథలు చెప్పటమేనా? అది చాలా బాధకరం అయిపోయింది అనమాట. ఇక అప్పటి నుంచి వీ డిసైడెడ్ వీ హ్యావ్ టు గో టు ది గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ పోయి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి ఎందుకు, మన విలేజెస్గా కన్వర్ట్ చేసేస్తున్నారు క్రిస్టియన్స్, ఎస్పెషల్లీ ఆంధ్ర సదర్న్ స్టేట్. విలేజ్ బై విలేజ్ చేస్తున్నారు అనమాట. అది ఆగాలంటే మనం ఏదో అంటే వీ ఆల్సో మనకి పిల్లల్ని ఆడుకుంటుంటారు కదా. ఈ క్రిస్టియన్స్ పోతారు, బిస్కెట్లు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, పెన్లు ఇస్తారు, ఏదో ఇస్తారు, తీసుకుపోతారు చర్చ్కి. వితిన్ 3-4 weeksలో దే మేక్ దెమ్ క్రిస్టియన్స్. అది అనుకుంటాం, చూడండి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. అయ్యా నువ్వేం చేస్తున్నావు? నువ్వు వాళ్ళని తిట్టుకుంటున్నావు, బట్ నువ్వేం చేస్తున్నావు? నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు మరి ఎందుకు రాడు? యు ఆర్ గివింగ్ స్పేస్ ఫర్ దోస్ పీపుల్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తున్నారు స్పేస్ని. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఆ ఉద్దేశంతో విలేజ్లో వీ స్టార్టెడ్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ది కన్వర్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ గర్వాప్సి. వీ హ్యావ్ 32 ప్రచారక్స్ ఉన్నారు. ఎవ్రీడే దే విల్ గో టు వన్ విలేజ్. ఒక 3 hours దే విల్ టాక్ టు హిందూస్. అవర్ మిషన్ ఏమిటంటే మేక్ హిందూస్ ఫస్ట్. ఎందుకంటే మనం పుట్టాం హిందూస్గా, బట్ వీ హ్యావ్ నో క్లూ. మనం హిందువులుగా ఆలోచించాం. సో అందుకని దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ మిషన్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. గొప్ప శాపం, హిందువులకు మాత్రమే ఉన్న శాపం అది. ఎగ్జాక్ట్లీ. అంటే మొత్తానికి మిమ్మల్ని మీ అబ్బాయి సనాతన ధర్మం వైపు రప్పిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ధర్మం మీద పోరాటం చేయడానికి ఒక స్ఫూర్తి. ఈ రెండు ఇన్సిడెంట్స్ ఇప్పుడు కూడా ఐ క్యాన్ ఫర్గెట్ ఈవెన్ ది టైమ్ దే ఆస్క్డ్, ది టైమ్ ఐ రెడ్, ది మినిట్, ఈవెన్ సెకండ్స్తో సహా ఐ కెన్ రిమెంబర్ అనమాట. ఎందుకంటే దట్ వాజ్ షాక్ అనమాట. అప్పుడు నిజమే, ఆ టైంలో ఇక యూ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ ఇన్సిడెంట్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎస్పెషల్లీ మొన్న మీ గ్లోబల్ రౌండ్ అప్ జరిగినప్పుడు కూడా నేను రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా వచ్చాను సార్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి ఎందుకు డిక్లరేషన్ తీసుకోవాలనుకున్నారు? దాని మీదే ధర్మ పోరాటం మొదటగా ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? వెరీ గుడ్. ఇప్పుడు అంటే ఒకసారి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, సో మెనీ థింగ్స్, అబౌట్ 50-60 అచీవ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. తమకు పంపాను కూడా. ఎనీబడి కెన్ లుక్ ఎట్ అవర్ వెబ్సైట్ ఆల్సో. బట్ చూస్తుంటే ఇప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు అది ఇచ్చాడు డబ్బులు, దట్ మీన్స్ అది ఒకటి. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడేమో సో హీ హాజ్ డన్ సో మెనీ థింగ్స్, డైవర్టెడ్ ది ఫండ్స్, ఇలాంటి ఇష్యూలు వచ్చినాయి. ఎంత నీచకరం అండి అది.
కావాలని చేసినట్టు ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ లైక్ అంటే హర్ట్ ది సెంటిమెంట్స్ ఆఫ్ హిందూస్. ఏ విధంగా సెంటిమెంట్స్ని మనం హర్ట్ చేయాలి వితౌట్ నోయింగ్ అన్నట్టుగా వచ్చారు. వాళ్ళు నమ్మనప్పుడు విలువలను ఎందుకు కాపాడాలనుకుంటారు? అంటే ఇంకా నా ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఎవరు ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి మెన్షన్ ఇట్. ఇప్పుడు ప్రీస్టులు ఉన్నారు కదా, అక్కడ కుక్స్ ఉన్నారు కదా తిరుపతిలో, వాళ్ళు కుక్స్కి తెలియదమ్మా, ఆ వాసన బట్టి తెలిసిపోతుంది కదా. ఎందుకు అలర్ట్ చేయలేదు? 2 years. ఇప్పుడు లడ్డు చేసే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అది ఏదో. నాకల్లా ప్రాబ్లం ఏంటంటే వై దీస్ పీపుల్ హ్యావ్ నాట్ అలర్టెడ్ ఆర్ స్పోక్ సంథింగ్ ఆర్ లీక్ సమ్ ఇన్ఫర్మేషన్. అయ్యా ఇది నిజమైన లడ్డు కాదు, ఇది ఈ గీ కాదు, ఇదంతా ఫ్యాటు, యానిమల్ ఫ్యాటు, ఏదో ఒకటి చెప్పాలి కదా. రాజు రాక్షసుడు అయినప్పుడు చెప్పే అంత ధైర్యం ప్రజలకు ఉంటుందా? మెల్లికి ఏదో విధంగా యూ కెన్ డూ ఇట్ కదమ్మా. ఎనీవే దట్స్ వన్ ఆఫ్ ది. అంటే నేను విన్నాను సార్, అంటే ఆయన సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడు బైబుల్ పట్టుకొనే తిరిగేవాళ్ళు అని. అలా ఆయన్ని తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఆయన కింద ఉండేవాళ్ళు ఏం చేయగలుగుతారు? నేను సుబ్బారెడ్డి గారిని కూడా కలుసుకున్నాను యాక్చువల్లీ. అది ఇప్పుడు ఎనీవే ఐ విల్ కమ్ టు దట్ వన్. సో ఇట్లా అది ఫస్ట్ థింగ్ హ్యాపెన్, లడ్డు ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఇప్పుడు కూడా ఈజ్ ఎ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, టెక్నోక్రాట్, హీ కెన్ విజువలైజ్ ది అవుట్లే ఆఫ్ ది సిటీ, అదంతా చేస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హిందూయిజం హీ స్కోర్స్ -, నాట్ ఈవెన్ 0, -. సో అంటే వీ కెన్ గో టు ఫార్ బ్యాక్. ఎందుకంటే లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ రోట్ వెరీ బిగ్ ఆర్టికల్, అది మీకు పంపుతాను. Every time he went to church, he always criticized Hinduism. Every time. ఏదో బైబిల్లో చదవటం, అది చూడు వీళ్ళు ఎంత గొప్ప చేస్తున్నారు, హిందూస్ ఏమి చేయట్లేదు అని ప్రతిసారి నేను ఎన్ని కొటేషన్స్ ఇచ్చాను ఆ ఆర్టికల్లో. అదంతా అప్పటి నుంచి ఐ ఫెల్ట్ దట్ దట్ వాజ్ నాట్ రైట్ ఫర్ హిమ్ టు గో టు చర్చ్ అండ్ క్రిటిసైజ్. నువ్వేళ్ళు కావాలంటే పో, దట్స్ ఓకే. అండ్ దెన్ ఈ మధ్య దీనికి కూడా ఇఫ్తార్కి కూడా పోయాడు. ఇఫ్తార్కి పోయి చేసేదేంటి, అల్లా తప్ప ఏ గాడు లేదని అక్కడ పోయి అంటావా? నిజమైన ముస్లిం కంటే గొప్పగా నమాజులు చేస్తారు కదా. అక్కడ పోయి ఇప్పుడు ఈ హ్యాస్ టు సే కదమ్మా, అది వెంకటేశ్వర స్వామి నేను నమ్ముకున్నాను, నా ప్రాణాన్ని ఇచ్చాడు, నన్ను రక్షించాడు అని అవును దర్గాకి వెళ్ళి ఓ అల్లా ఈజ్ ది గ్రేటెస్ట్ గాడ్. ఎట్లా అసలు వాట్ ఈస్ ది మోరల్ యాక్చువల్లీ దీస్ పీపుల్? సెక్యులర్ నాయకులు డు దే హ్యావ్ ఎనీ మోరల్ ఫైబర్ ఎట్ ఆల్ ఇన్ దేర్ పర్సనాలిటీ? అండి ఏం లేదన్నమాట. బట్ వెన్ ది పబ్లిక్ వచ్చినప్పుడు మాత్రం మాట్లాడుతుంటే అబ్బాబ్బా ఏం సార్ ఎంత గొప్పగా మాట్లాడాడు సార్, ఎంత సార్, అంతే. ఆ 2 నిమిషాలే ఆ మాట, తర్వాత నథింగ్. సో ఈయన వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ముంతాజ్ హోటల్, ఫుట్ హిల్స్ పక్కన. అది అంటే మనం అక్కడే కాదు, చాలామంది పోరాడారు. 1.5 hours వచ్చింది, అయినా కానీ ఇట్ వాజ్ స్టాప్డ్. అమ్మా దట్స్ వన్. తబ్లీగీ జమాత్ ఆఫ్ ఆల్ ది ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ టు గివ్ పర్మిషన్ ఇన్ తిరుపతి. ఏది ఏదో డెలిబరేట్గా హీఈస్ హర్టింగ్ హిందూ సెంటిమెంట్స్, డెలిబరేట్లీ డీసాంక్టిఫైయింగ్ ది హోల్ ఏరియా, creating negative vibrations, and then making every Hindu feel that, basically we don't have any rights, so let's just get lost, let's move out of Tirupati, let Muslims come and occupy. ఆ పరిస్థితికి తీసుకువచ్చి చేయాలనే ఉద్దేశం ఉందేమో తెలియదు కానీ దట్ ఈస్ ది కాన్సెప్ట్. డెఫినెట్లీ పీపుల్ డెఫినెట్లీ విల్ ఫీల్ ఇట్ దట్ వే. ఆ ఆర్గనైజేషన్ 5 ముస్లిం కంట్రీస్ బ్యాండ్. అవును, అయినా ఇటువంటి తీసుకొచ్చి తిరుపతిలో పెట్టాలా మీరు? 10,000 పీపుల్ వచ్చేసి 2 daysకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. అంటే వాళ్ళు సంతుష్టీకరణ అయితే ఓట్లేస్తారు సార్. హిందువులుగా బ్రతకడం ఎప్పుడో మర్చిపోయి చచ్చిపోయారు, కులాలుగా బ్రతుకుతున్నారు. కాబట్టి వీళ్ళ సెంటిమెంట్స్తో వాళ్ళకి పని లేదు. కరెక్ట్. అంటే మనం హిందూస్ గురించి ఏదో మాట్లాడుకున్నాం, అది ఇంకా పెద్ద సబ్జెక్టు దీనికన్నా. సో ఇప్పుడు అలాగే లూలు మాల్ వచ్చిందంటే ది హోల్ ఏరియా విల్ బికమ్ ముస్లిం ఏరియా, హెమిస్ఫియర్ అయిపోతుంది. ఎందుకు? 10,000 ముస్లిం బాయ్స్, 5,000 హిందూ గర్ల్స్
లవ్ జిహాద్ ఇదంతా అయిపోతుంది. నాట్ జస్ట్ ఓన్లీ దేర్ ఫ్యామిలీ, దే ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ ది సొసైటీ పీపుల్ విల్ బి రూయిన్డ్ అమ్మా. మోర్ డేంజరస్ ఏమిటంటే 10,000 Muslim families will move in. With an average of 6, 7, 8 families, so 1 lakh people will just descend తిరుపతిలో. రోడ్లన్నీ ఆక్యుపై చేస్తారు. దే విల్ కీప్ వాకింగ్ విత్ ఆల్ ది బుర్కాస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. హాయిగా దే విల్ టేక్ ఓవర్ ది సిటీ. సో ఏ ముస్లిం రియలైజింగ్ దట్ హీ హ్యాస్ 1 lakh Muslims, ఆల్రెడీ దెర్ ఆర్ సమ్ అబౌట్ 20-25 ఆల్రెడీ ఉన్నారు. సో మన హిందూస్కి ఒక మోరల్ ఫైబర్ లేదు, ఎథిక్స్ లేదు, ఏం లేదు కాబట్టి ఈ విల్ నెగోషియేట్ విత్ వన్ ఆఫ్ అవర్ మోరల్లెస్ స్పైన్లెస్ హిందూ అండ్ దెన్ హీ విల్ గెట్ ఎలెక్టెడ్ యాజ్ ఎ మేయర్. ఒకసారి మేయర్ అయితే ఏం చేస్తాడు, షరియాలో ఇంట్రడ్యూస్ చేసేస్తాడు. స్కూల్స్ ముస్లిమ్స్కి మొదలు పెడతాడు. మదర్సాలు చేస్తాడు. దర్గాలు వస్తాయి, సమాధులు వస్తాయి. అండ్ దెన్ 5 times, ఈ మధ్య 6 times కూడా అంటున్నారు, 5 times నమాజ్ చేస్తారు. స్ట్రీట్ల మీద వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చేయొచ్చు కదా, మైకులు పెట్టుకొని మైక్ చేయరు. సో మొత్తం ఆల్ ది రోడ్స్ విల్ బి స్టాప్డ్. రోడ్ల మీద చేసేస్తారు, కావాలని రోడ్ల మీదకి వచ్చి మరీ చేస్తారు. సో 5 times రోడ్లన్నీ బ్లాక్. తిరుపతికి వెళ్ళేది ఒకే ఒక వే మనకి పైకి వెళ్ళేది. అక్కడ కూర్చుని వాళ్ళు నమాజ్ చేసి కూర్చుంటే మీరేం చేయగలరు? వెయిట్ చేస్తాం. సెక్యులర్ కదా. ఇప్పుడే ఇంకా పోలీసులు వాళ్ళు వచ్చి మనకి డైరెక్షన్స్ ఇస్తారు, మీరు బెల్ రింగ్ చేయొద్దు, మీరు కర్టెన్స్ పెట్టండి మీ టెంపుల్స్, అది ఇప్పటికే చెప్పేస్తున్నారు. ఇక అది కూడా వాళ్ళు వచ్చారంటే క్లోజ్ చేయమంటారు. అట్లీస్ట్ ఇప్పుడు ఏదో కొంచెం ఒకప్పుడు అనేది కొద్దిగా మనం ప్రే చేసుకోవచ్చు, అది వచ్చిన తర్వాత అది కూడా పోతుంది అనమాట. సో ఇదొకటి, అది అంత ఈ 3 things. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ది టీటీడీలో క్రిస్టియన్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఆర్ వర్కింగ్ అనేది పెద్ద ఇష్యూ. సో 2019లో December 23rd ఐ మెట్ అనిల్ సింఘాల్. అప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఐ రోట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కన్సర్న్స్. ఫస్ట్ ఐటమ్ ఏమిటంటే క్రిస్టియనైజేషన్ ఆఫ్ టీటీడీ అని రాశానమ్మా. అందులో అంటే ఏమన్నా ఆయన, టు అవర్ నాలెడ్జ్ అట్లీస్ట్ 20% టీటీడీ ఎంప్లాయీస్ ఆర్ క్రిస్టియన్స్. వీ వాంట్ యూ టు ఇన్వెస్టిగేట్. ఆ లెటర్ కూడా ఉంది, వెబ్సైట్లో కూడా ఉంది, అంతా ఉందమ్మా. 20% అని చెప్పాను అప్పుడు. ఇప్పుడు నేను వచ్చి మీ దగ్గర కూర్చుంటాను, మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, నేనేమంటున్నాను 20% ఉన్నానని చెబుతున్నాను. మీకు అసలు ఏదన్నా డౌట్ ఉంటే అట్లీస్ట్ యూ వుడ్ సే, నన్ను ఏం సార్ మీరు ఎగ్జాగరేట్ చేస్తున్నారు, 20% లేరు సార్, 1% ఉంటారేమో, 2%, ఏదో ఒకటి అనొచ్చు కదా. ఈ నెవర్ సెడ్ 1 word అండి. ఆయన ఏమన్నాడంటే, మీకు కనుక క్రిస్టియన్స్ పేర్లు కానీ ఏదన్నా ఉంటే నాకు పంపండి, నేను ఇన్వెస్టిగేట్ చేస్తానంటే ఐ సెంట్ అబౌట్ 20 నేమ్స్ కూడా వాళ్ళకి పంపాను. సో అది తర్వాత 2019, ఐ థింక్ 2020 అనుకుంటాం, మన జగన్మోహన్ రెడ్డి గారు గాట్ ఎలక్టెడ్. ఎస్వి సుబ్బారెడ్డి కేమ్ టు డాలస్, టెక్సస్. అక్కడ మనకు హనుమాన్ టెంపుల్ వింటారు కదా, దానికి నేను చైర్మన్ ఫర్ 30 years. సో ఆయన్ని హనుమాన్ టెంపుల్ తీసుకుపోయి హనుమాన్ టెంపుల్ ముందు కూర్చోబెట్టి ఈ లెటర్ ఇచ్చారు, అయ్యా 20% ఉన్నారు మీరు చూడాలని. ఆయన కూడా ఒక్క మాట అనలేదమ్మా. ఓకే, అనిల్ సింఘాల్ డింట్ సే 1 word. సుబ్బారెడ్డి గారికి ఇచ్చాను సేమ్ లెటరు విత్, ఆయన కూడా ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు నేనేమనుకోవాలి, 20% ఉన్నారు అనుకోవాలి కదా నేను. అంతే కదా, మౌనం అర్ధాంగీకారం. అంతే. అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్ వీళ్ళిద్దరికే కాదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ మన చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని లెటర్లు రాశాను, బిఆర్ నాయుడు గారికి రాశాను, ఇదంతా. ఇప్పుడు ఎవరో కంప్లీట్ పేర్లు కాకున్నట్లు బాబు అని ఒక ఆయన ఉన్నారు. 2007లో ఈజ్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో కౌంటింగ్ ది మనీలో ఉండేవాడు. సో సంబడి యాక్చువల్లీ షోడ్ పిక్చర్ అటెండింగ్ ఇది చర్చి, అది అంతా సబ్మిట్ చేశారు, ఈజ్ ఎ క్రిస్టియన్ అని. ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేయటానికి 8 years పట్టింది. ఓకే, 2007 or 17
2025లో ఆయన సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు ఒక్కొక్కరికి 8 years పడతా ఉంటే 4,000 పీపుల్ ఎప్పటికి అవుతారమ్మా? ఎప్పటికి సస్పెండ్ చేస్తారు? ఈ కలియుగం సరిపోతుందా? అంటే 4,000 times 8 years అనుకుందాం. క్యాలిక్యులేట్ చేయాలంటే అది కూడా. సో పాయింట్ ఏంటంటే దే ఆర్ నాట్ రియల్లీ అడ్రస్సింగ్ ది ఇష్యూ. దే ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ ఎట్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు, హిందూస్ తప్ప ఎవరు పని చేయడానికి వీల్లేదు అన్నారు కదా. చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు, బిఆర్ నాయుడు గారు కూడా అన్నారు, శ్యామలరావు గారు అంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నారు, అనిల్ సింఘాల్ చెప్పారు, అందరూ చెబుతున్నారు ఉండటానికి వీలు లేదు. ఎన్నిసార్లు చెప్పిన తర్వాత ఒక్క క్రిస్టియన్ అన్నా బయట వచ్చి నేను క్రిస్టియన్ అండి, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, అయితే నన్ను ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఇక్కడ ఉన్న ఎవరన్నా ఒక్క క్రిస్టియన్ వచ్చాడండి? ఎందుకు వస్తాడు? అదే మరి ఎందుకు వీళ్ళకి బుద్ధి లేదా? ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఉన్నారో వాళ్ళకి బుద్ధి లేదా? ఉంటే ఎందుకు? సో ఇప్పుడు మై పాయింట్ ఏమిటంటే, దెన్ ఐ రోట్ ఎన్ ఆర్టికల్ సేయింగ్ there are 4,000 Christians working. ఓకే, ఆ లెటర్లు అందరికీ వెళ్ళింది. సో హౌ డు యూ నో 4,000? ఇప్పుడు మనం 20% అని చెప్తున్నాను కదా, టీటీడీలో ఏది పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ టెంపరీ కానీ ఏదైనా స్కిల్డ్ వర్కర్స్ కానీ వాళ్ళంతా కలిసి 22,000 పీపుల్ ఉన్నారమ్మా. ఓకే, 22,000 పీపుల్కి టీటీడీ పే చేస్తాయండి వాళ్ళ శాలరీస్. 22,000 20% అంటే అబౌట్ 4,000 పీపుల్. ఐ రోట్, ఇట్స్ నాట్ జస్ట్ మనం ఊరిని మాట్లాడింది, డాక్యుమెంట్ కూడా చేయగలను అందరికీ. అదంతా రాసి పంపాను, ఒక్కళ్ళు కూడా ఎక్నాలెడ్జ్ చేయలేదు. సో తర్వాత బండి సంజయ్ గారు, సో అబౌట్ 6 months ago he came to తిరుపతి. ఆయన అన్నారు, మోర్ దెన్ 1,000 people are working in TTD, ప్లీజ్ ఇన్వెస్టిగేట్. భాన్ ప్రకాష్ రెడ్డి గారు, హూ ఈజ్ వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ మెంబర్స్, ఈ సెడ్ 1,000 కాదు, దిర్ ఇస్ మోర్ దెన్ 1,000 పీపుల్ ఆర్ వర్కింగ్ అని ఆయన కూడా అన్నారు. ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ నంబర్, బట్ నోబడి ఈజ్ సేయింగ్ హౌ మెనీ పీపుల్. అఫీషియల్గా నోబడి ఈజ్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ హౌ మెనీ పీపుల్ దే ఆర్ వర్కింగ్. ఇప్పుడు ఇంత చేస్తుంటే ఏమిటి, వై వీ హ్యావ్ దిస్ ప్రాబ్లం అంటే, ఇప్పుడు అక్కడ ఉన్నాడంటే what is the mission of every Christian? Convert as many people as possible. So after some time, you may have everybody a Christian, a crypto Christian, hidden Christians, because nobody is coming out and telling that they are Christians. So we made suggestions. Devani, very simple. Nobody is able to figure out how to identify the Christians. And we are saying 4,000. So Bandi Sanjay garu 1,000 పైన అన్నారు, ఇదంతా చెబుతున్నారు. But how do we? So we came up with some suggestions. Very simple, 4-5 steps. If you follow those 5 steps, you can remove at least 80-90% of the Christians overnight. అవి ఏమిటంటే 2-3 shifts ఉంటాయి కదా టీటీడీలో. ఎవ్రీ షిఫ్ట్ని ఒక పెద్ద హాల్కి తీసుకురండి, ఒక 10-15 minutes బిఫోర్ దే గో టు షిఫ్ట్. పెద్ద బిల్డింగ్కి వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు నామాలు పెట్టేసేయండి. ఫస్ట్ సీసీ కెమెరాలు పెట్టండి, అక్కడ వాళ్ళ రియాక్షన్ చూడండి. లోపలికి వెళ్తారు, అందరి చేత గోవిందనామాలు చెప్పించండి. తర్వాత తీర్థం ఇవ్వండి, ప్రసాదం ఇవ్వండి, ప్రదక్షిణ చేయించండి. దెన్ ఎవ్రీ ఎంప్లాయీ డ్యూరింగ్ ద డ్యూటీ టైం ఉన్నప్పుడు ఎవ్రీబడి షుడ్ హ్యావ్ వెంకటేశ్వర స్వామి పెండెంట్ ఆన్ దేర్ హార్ట్ విజిబుల్గా. ఈ నామం ఉంటుంది వెంకటేశ్వర స్వామి. మనకు తెలిసి ఈయన టీటీడీలో పనిచేస్తున్నారని. ఇప్పుడు ఎవరన్నా తెలుసా మనకి ఎంతమంది, అసలు ఎవరు అక్కడ పనిచేస్తున్నారని? సో ఇప్పుడు సీసీ కెమెరాలు బట్టి యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్ కదమ్మా. తీర్థం ప్రసాదం దాని రియాక్షన్ బట్టి కూడా తెలిసిపోతుంది. నౌ యూ కెన్ గో అండ్ ఇన్వెస్టిగేట్.
సో అక్కడ కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయి విత్ బిఆర్ నాయుడు గారు అండ్ ఆల్ దట్. ఐ కాల్డ్ హిమ్, వై డోంట్ యూ ఫాలో దిస్ ఈజ్ వెరీ సింపుల్గా. ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కదండి, అందరూ ఏమనుకుంటారు కదా అని నేను అన్నాడు. అనుకున్నదేముంది, నేను అన్నాను దీనికోసం వీళ్ళేదో అనుకుంటున్నారని యూ వాంట్ టు సాక్రిఫైస్ ది శాంక్టిటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఆ పాయింట్కి అక్కడి నుంచి కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయండి. నా కమింగ్ టు దిస్ డిక్లరేషన్, ఇప్పుడు ఇవన్నీ అయినాయి కదమ్మా. సో వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్. ఇప్పుడు 746 ఆర్టికల్స్ ప్రకారం ఏమిటంటే, an executive officer should enforce what? No begging is allowed in that area. No alcohol is allowed. No meat is allowed. No drugs are allowed. No smoking is allowed. No slaughtering of animals or birds are allowed in TTD. And 747 మీకు తర్వాత పంపుతాను, కావాలని మన దగ్గర ఉంది ఇది. ఐ సెండ్ ఇట్ టు యూ. సో అండర్లైన్ చేసి పంపుతాను మీకు, సో దట్ వే యూ నో. సో అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ఫోర్స్ ఇట్. నా ఎవ్రీబడి సేస్ అది తిరుమలలో జరుగుతాయింది కదండి, వై యూ ఆస్క్ ఫర్ తిరుమల అని క్వశ్చన్ ఎవ్రీబడి విల్ హ్యావ్. తిరుపతి ఈజ్ డిఫరెంట్, తిరుమల ఈజ్ డిఫరెంట్ కదా అంటారు. ఇట్ ఈస్ నాట్, ఎందుకంటే ఇట్ ఈస్ TTD, తిరుమల తిరుపతి. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తిరుమల, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ దేర్ కాబట్టి. సో వీ వాంట్ టు ఎన్షూర్ దీస్ టూ ఆర్, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో యాజ్ ఎ రిజల్ట్, సో లెట్ us మేక్ షూర్ దట్ హౌ డు వీ ప్రొటెక్ట్ దిస్ ఏరియా. సో అప్పుడు ఎన్టీ రామారావు గారు 1987లో, సో హీ మెన్షన్ దిస్ వన్ అబౌట్ సేయింగ్ దట్ వీ హ్యావ్ టు డిక్లేర్ తిరుమల, తిరుపతి, తిరుచానూర్ యాజ్ పుణ్యక్షేత్ర. తర్వాత కృష్ణమూర్తి గారని డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు లాస్ట్ అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు. ఆయన కూడా అన్నారు వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్, వీ హ్యావ్ టు డిక్లేర్ దిస్ వన్ యాజ్ పుణ్యక్షేత్ర అని. ఆయన ఏం అవ్వలేదు. సో అందుకని వీ పిక్డ్ అప్ దట్ వన్. వీ ఫెల్ట్ దిస్ ఈజ్ ప్రాబ్లీ ది బెస్ట్ సొల్యూషన్, బికాజ్ every other religion, major religions, have their own sacred places. They have Makkah, they have Vatican, we have none. Anta daridram manam. Why is it I can't have a Punyakshetra? Not only that, and even going further, a Christian has any number of Christian countries. Muslim has 58 countries. 57. Is there any Hindu country on this planet? If I am a Hindu, I am not happy with whatever I am doing in US or Europe or something. I want to go to my country where Hindu is country. Is there any Hindu country? Why these people just cannot think, comprehend? Every other country, every other religion have so many countries where they can go and live peacefully. How is it a Hindu cannot have a country of their own and live peacefully rather than being attacked, deceived, being suffocated? They are all enjoying, all these people. Also keep in mind, this Endowment Act is contrary to Articles 25 and 26. 25, 26 will allow you to run your own religious institutions on your own. A Hindu can run their own temples, Muslims can do the same thing for their thing, Christians. Those two are doing. Only Hindus, they cannot manage their temples because they have taken over illegally. I am repeating, illegally they have taken over, contrary to the Constitution of India. Okay. Constitution prakaram we have the right kada. So they just took over. And they are running illegally. Everybody who is employed is also illegally employed. ఇప్పుడు మన ఇంటికి ఎవరో వచ్చి now I am going to run your house, you get lost.
అట్లాంటి ఏమంటాం? అసలు అది నా ఇల్లని నేను అనుకోవట్లే కదా సార్, అది నా సొంత ఇల్లు, ఇది నాకే హక్కు ఉంది అన్న రోజు పోరాటం చేస్తామేమో. ఇక్కడ ఉన్న ఏ హిందువు ఇది నా సొంత ఇల్లు, ఇది నా సొంత భూమి, దీన్ని రక్షించుకోవాలనుకోవట్లేదు. అనుకున్నా అందుకే పరిగెడుతున్నారు. అందుకే ఇప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ దట్ క్లైమేట్. అయ్యా, దిస్ ఈజ్ యువర్ టెంపుల్స్, యూ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ, యూ కెన్ డూ ఇట్. యూ ఆర్ బీయింగ్ డినైడ్, యూ ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్. Muslims have rights, they are running it. Christians have rights, we have rights, but we are not able to run it. కదా. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ అది. సో అందుకని ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చి నన్ను ఆక్యుపై చేయమంటే ఏమంటాం? వీళ్ళు ట్రైటర్స్ ఆర్ క్రిమినల్స్ ఆర్ గోండాస్ సంథింగ్. సో దట్ మీన్స్ ఎవ్రీబడి హూ ఈజ్ వర్కింగ్ ఇన్ all the temples, what do you call them? అంతే, గుండాస్ కదా, అంతే, ఆర్ క్రిమినల్స్, ఏది వాట్ ఎవర్. అంతకంటే దారుణం వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్. అండ్ పీపుల్, హిందూస్ ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ దే ఆర్ హ్యాపీ విత్ దేర్ మనీ, దే ఆర్ హ్యాపీ విత్ దేర్ పొజిషన్. ఏమా, దే విల్ సాక్రిఫైస్ దేర్ కంట్రీ. సనాతన ధర్మ అంటే ఇప్పుడు రాముడు అంటాడు కదమ్మా, అది ఇది లక్ష్మణ్తో అంటే ఇంగ్లీష్లో చెబుతున్నాను, మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దాన్ హెవెన్. సో దట్ మీన్స్ సనాతన ధర్మ ఈజ్ అవర్ మదర్. సో మదర్ ల్యాండ్ అంటే భారతదేశం కదా. ఈ రెండుని కాపాడలేకపోతే ఎందుకు పుట్టాం మనం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ యానిమల్ అండ్ ఏ హ్యూమన్ బీయింగ్? హ్యూమన్ బీయింగ్ ఈజ్ సపోజ్ టు థింక్ కదా. వేర్ ఇస్ వాట్ హ్యాపెన్ టు దిస్ థింకింగ్? ఇప్పుడు యానిమల్ కూడా పుడుతుంది, తింటుంది, నిద్రపోతుంది, ప్రొడ్యూస్ చేస్తుంది, చేస్తుంది. మనం అది చేస్తున్నామా? అంతే కదా. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అస్ అండ్ యానిమల్. బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్, ఇజంట్ ఇట్? యూ విల్ బి ఏబుల్ టు థింక్. God has given you to think through and make some decisions to protect your heritage. సార్, మీరు కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నారు కదా. మీ మాటలు వింటుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు కాదు, ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఎక్కడైనా కాస్తైనా హిందువుల్లో చల్లం కనిపించిందా? ఉందమ్మా, ఐ థింక్ వస్తాయింది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు నాట్ యాజ్ మచ్ యాజ్ వీ ఎక్స్పెక్ట్, అట్లీస్ట్ డెఫినెట్లీ మేబీ 2-3%. ఇప్పుడు యుఎస్లోనే వేర్ ఐ స్టార్టెడ్ దిస్ వన్ ఫర్ అట్లీస్ట్ 4-5. ఇప్పుడు అసలు నేను ఫారెన్ కంట్రీస్ని ఒక్క మాట అన్నాను సార్, బికాజ్ నా దేశం కంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే యుఏఈ లాంటి దగ్గర నారాయణ స్వామి టెంపుల్ ఎంత బాగా కట్టారు, వెళ్తున్నారు. నిజంగా దేశాలు గొప్ప అనిపిస్తుంది. ఇక్కడ హిందువుల కంటే అక్కడున్న హిందువులు నిజంగా చాలా గొప్ప వాళ్ళు. అసలు కంపేర్ చేసుకొని వాళ్ళని విమర్శించాలి అనిపించట్లేదు నాకు. బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతుంటే నాకెందుకు, నా ఇంటి దాకా వస్తే చూస్తా అనే దానికి వెళ్ళిపోయారు. అక్కడెక్కడో పాలస్తీనాలో చచ్చిపోతే వీళ్ళ పిల్లలకు వేషాలు వేసి రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. సో నిజంగా కూడా అంటే పారిపోవడానికి హిందూకి ఇంకో దేశం లేదు, చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోవడం, లేకపోతే మతం మారడం అని తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, అక్కడ అన్యమతాల వల్ల వాటికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పిన తర్వాత కూడా అట్లీస్ట్ తిరుపతిలో ఉన్న వాళ్ళు కూడా హిందువులు, లేదా అక్కడ అర్చకత్వం చేసేవాళ్ళు, అక్కడ పనిచేసే మిగిలిన హిందువులు దీని మీద పోరాటం చేయట్లేదు అంటుంటే రేపు అసలు ఊహించుకోవడానికి ఎలా ఉంది? లేదా ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే తిరుపతిలో 100 చర్చెస్ ఉన్నాయి, ఒక్క చర్చికి కూడా పర్మిషన్ లేదు. సో అంటే లాంగ్ స్టోరీ, బట్ బేసికలీ వీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వీ రోట్ ఎ లెటర్ టు ది కలెక్టర్స్ ఆఫీస్, టోడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసు, తర్వాత మండల ఆఫీసు. వీ ఆస్క్ దెమ్ వెదర్ దే హ్యావ్ గివెన్ ఎనీ పర్మిషన్. Immediately they said they did not give permission to build any church. But there are 100. Wow. So, Danto, I want to file a case. I couldn't find a lawyer because that was 1922. Jagan Mohan Reddy Garga, Kabatti, no lawyer wanted to take up. So, I found a lawyer in New York and then filed the case to Toda. So, Toda will accept it, sir, okay. So, Vice President of Toda actually gave an order asking Commissioner to demolish these churches. Okay. So they didn't do it.
ది పాయింట్ ఏం చెబుతున్నా అంటే ఇప్పుడు హిందూస్ ఇంత తెలిసి కూడా ఎందుకు దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్, వై దే ఆర్ నాట్ రియలైజింగ్ అంటే, సో ఇప్పుడు దీనికోసం అని మా యుఎస్లో నా మీద, నా ఆర్గనైజేషన్ మీద 4 వీకెండ్స్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ దాడి చేశారమ్మా. డెమాన్స్ట్రేషన్ చేశారు నా మీద. డెమాన్స్ట్రేషన్ తర్వాత ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 40-45% సపోర్ట్ ఫ్రమ్ హిందూస్ హూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ బిఫోర్. కాబట్టి నాకెందుకు వచ్చిన గొడవ ఇది అంటే, అసలు వాట్ ఈస్ ది మిషన్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఎవరికి తెలియట్లేదు అసలు. అంటే మన ధర్మం గురించి నేర్పించుంటే, మన దేవీ దేవతల గొప్పతనం చెప్పుంటే అయ్యేదేమో సార్. నేను అంటే చాలామందికి కోపం వస్తుంది నేను ఇలా మాట్లాడితే. ఇస్లాంకి వచ్చేసరికి వాళ్ళ భగవంతుడు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు, చూడలేదు. క్రైస్తవానికి వచ్చేసరికి సిలువకు వాళ్ళ భగవంతుని అంటే ఒక శిక్ష రూపంలో మాత్రమే చూశారు. కానీ ఈరోజు హిందూ ప్రతి దేవీ దేవతామూర్తుల్లో ఒక ఆయుధం ఉంటుంది, పోరాడడానికి సిద్ధంగా ఉండమని చెప్తుంది. కానీ ఆయుధం పట్టుకున్న దేవతల బిడ్డలేమో పారిపోతున్నారు. అసలు ఎలా ఉంటారో తెలియకుండా శిలువలకు మేకులు కొట్టించుకున్న బిడ్డలేమో ఆయుధాలు పట్టుకొని తరుముతున్నారు. బిగ్ స్టోరీ అసలు పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఇట్ విల్ బి అవర్స్ అండ్ అవర్స్ అనమాట. సో ఇప్పుడు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నామా, వై వీ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ యాజ్ తిరుపతి. ఎందుకంటే ఇప్పుడు బేసికలీ అట్ దిస్ పర్టిక్యులర్ టైం తిరుపతిని చూస్తే ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఈవెన్ 1% ఆఫ్ శాంక్టిటీ లెఫ్ట్ ఇన్ తిరుపతి కదా. మీట్ షాపులు మీరు వెళ్తుంటే ఆ స్మెల్ తప్ప అగరబత్తులు ఎప్పుడో పోయినాయి. మనం పుట్టకముందే పోయినాయి, నేను పుట్టకముందు పోయినా. సో అది కాబట్టి మరి ఎట్లా రెస్టోర్ చేయగలం ది శాంక్టిటీని? So that's the reason I thought N.T. Ramarao session was wonderful. We thought we need to take up that particular notion that he presented appudu. Andukani last 1 year nunchi we are talking about this one. Then you can probably ask a lot of things we can talk about. Ante what is this Punyakshetra? How do we define it? So there should be some boundary. It could be 10 kilometers boundary, 15 kilometers, whatever it is, as long as some area identify this is Punyakshetra. ఎందుకు సార్ తిరుపతిలో కొంచెం బస్ స్టాండ్కి కొంచెం ముందుకెళ్తే ఈ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ హోటల్స్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్. సో అందుకని మనం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ స్ట్రక్చర్ షుడ్ బి రిమూవ్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వాళ్ళు పర్మిషన్తో కట్టి ఉంటే నెగోషియేట్ ది ప్రైస్. ఎందుకంటే మోడీజీ గారు చేశారు కదా కాశీది. సో అంటే మన హిందూ మతంలో వీ డోంట్ హ్యావ్ దట్ ఎలిమెంట్ ఆఫ్ యానిమాసిటీ అది ఏమీ లేదమ్మా మనకి. వీ వాంట్ టు బి ఫేర్. మనది ధర్మం అనుకుంటూ కూర్చుంటున్నాం కదా, అది ధర్మం. ఎందుకంటే ఎవరికైనా మీరు అయినా మీరు పర్మిషన్ తీసుకున్నారు, యూ ఫాలోడ్ ది రూల్స్, బట్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు డూ, వీ విల్ గివ్ యూ ది ఫేర్ వాల్యూ or we will give you 1.5 fair value. It doesn't matter manaki. Always we want it to be right and follow only dharma. And danto ala chesiste at least illegal structures of other religions will be removed. Right. Second, this meat. ekkada pedithe akkada emmestana roadla meeda. Unauthorized distribution of meat should be stopped. And then we have to make a distinction between cow meat and other meats. Cow meat should be prohibited in this area. అక్కడే కదా సార్, ఎక్కడైనా దాన్ని అడ్డుకోవాలి. అదే పాయింట్ ఏంటంటే ముందు. సో అది వినడానికి కూడా ఎందుకో ఎక్కడో బాధ అవుతా ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది. సో అట్లా అలాగే ఇప్పుడు 746 ప్రకారం దే సెడ్ దే క్యాంట్ ఈవెన్ స్మోక్, డ్రింక్, డ్రగ్స్ ఇవన్నీ. So whether we go up to that point or not, definitely we should consider. ఎందుకంటే when we were talking about it, these things to different people, uncle, don't go too far because everybody eats, everybody drinks. In fact, most of the people will be opposing to you. So don't go to everything, whatever. Just 3-4 things for the time being. You start with those things. ఏది ఇల్లీగల్ స్ట్రక్చర్ను, అదర్ రిలీజన్ తీయటం, మీట్ తినలేదు,
మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ కౌ మీటు ఈ మీటు అట్లా మెల్లిమెల్లిగా అవి మెల్లమెల్లగా ఏం కాదు సార్, అవే అతిపెద్ద సవాళ్ళు. అది చేస్తే అసలు చాలా గొప్పగా గెలిచినట్టే. అవును, కరెక్ట్, 100% అనమాట. దానికోసం వీ వాంటెడ్ టు హ్యావ్ మీటింగ్ ఇన్ తిరుపతి అమ్మ. షూర్ సార్. ఇంకొక చిన్న కోరిక ఆర్వాయిస్ తరపు నుంచి, ఆర్వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి. మీరు తిరుమల తిరుపతి తిరుచానూరు డిక్లరేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ చాలామంది హిందువుల కళ తిరుమలలో 1000 కాల మండపం. దానికి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, దానికి సంబంధించి అక్కడ సర్వే కూడా జరిగింది, కానీ ఆపేశారు. అది కూడా పూర్తి చేయించాలి అక్కడ ప్రభుత్వాన్ని తట్టి లేపి అని. ఎందుకు అంటే ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పడానికి అక్కడ కారణాలు ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న వారసత్వ సంపాదన బట్టే అది ఎంత పవర్ఫుల్ అని చెప్తాం. వాటిని కోల్పోతే రేపు ముందు తరాలకు అదొక ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపించదు, ఆదాయ మార్గంగానే కనిపిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా తిరుపతి కొండ దాకా తీసుకువెళ్ళి ఆ కట్టడాన్ని పూర్తయ్యే విధంగా కూడా మీరు పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. అమ్మ, దీన్ని చేయటం దీన్ని ఎందుకు తీసుకున్నాం అంటే నోబడీ ఈజ్ టేకింగ్ ఇంట్రెస్ట్ కదా. ఇది 1000 కాల మండపం అయితే చిన్న జీరు స్వామి గారు, పెద్ద జీరు స్వామి గారు, రామానుజాచార్య పిక్చరు అది ఒక్కటే మెయిన్ టెంపుల్లో ఉంటుంది కదా 10 centuries నుంచి. So they think it is basically this particular Vaishnava sect. They are supposed to run the temple. Actually, these are the people who should take up this issue and see that Endowment Act is abolished. ఎందుకు చేయట్లేదు వీళ్ళు? ఇప్పుడు నాకు అది ప్రాబ్లం అన్నా. ఇప్పుడు కొంతమంది స్వామీజీలు వేరు నేలకుండా కూర్చుంటున్నారు, దట్స్ డిఫరెంట్. People who have the responsibility, they feel they are running the temple. They have that ownership అక్కడ. జీరస్వామి గారు వాళ్ళకి. ఇప్పుడు ఆయనే చేయకపోతే మనం చేస్తే అంతే. జీరస్వామి గారు చెప్పలేదు కాబట్టి అందరు భక్తులు అపోజ్ చేస్తారు. అది స్వామి, ఆయన జీరస్వామి గారిది ఇది ప్రాపర్టీ, ఆయన హక్కు ఉంది, ఆయన చెప్పట్లేదు కాబట్టి హూ ఆర్ యూ? ఆయన మెదలకుండా కూర్చున్నారు, ఆయనకి ఏదో తెలుసు, అందుకని ఆయన అడ్వకేట్ చేయట్లేదు. మీకేం తెలుసు, మీరు ఏదో పంచులు పట్టుకున్నారు, ఏదో ప్యాంట్ వేసి దొరుకుతున్నారు, ఆయన లంగా తీసుకొని అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ చెబుతుంటారమ్మా. 100% I agree with you. It has to be restored. But that particular thing is the property of జీరస్వామి గారు. మనం ఎంత చేసినా వీ వోంట్ సక్సీడ్. ఇప్పుడు దీంతో సక్సీడ్ అవుతామని కూడా నేను అంటలేదు. బట్ అట్లీస్ట్ వీఆర్ మేకింగ్ పీపుల్ అవేర్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపన్ ఇఫ్ వీ డోంట్ డూ. ది హోల్ శాంక్టిటీ విల్ బి రూయిన్డ్ అండ్ ఆబ్వియస్లీ అవర్ చిల్డ్రన్కి కూడా మనం చెప్పుకోలేము. దీని గురించి మీటింగ్ పెట్టాం 29th November. సో దెన్ వీ వెంట్ టు హోటల్ వాళ్ళు వీ వెంట్ అండ్ మొత్తం డెకరేట్ కూడా చేసాం ఆ హాల్ని. 28th night, 28th morning 8 కల్లా ఫోన్ చేసి నో యూ కెనాట్ హ్యావ్ ది మీటింగ్. ఎందుకంటే 10 people ఫోన్ చేసి if you allow this meeting, we will ruin your business, we will ruin this, that. They threatened them. They cancelled. అంటే ఒక హిందూ ఇష్యూని జస్ట్ దెర్ ఈజ్ నథింగ్ కాంట్రవర్షియల్ అబౌట్ ఇట్ కదమ్మా హిందూస్లో. దాన్ని కానీ హిందూస్ ఆర్ నాట్ అలవింగ్ హిందూ ఆర్గనైజేషన్స్ టు ఈవెన్ స్పీక్ అబౌట్ హిందూయిజం ఇన్ తిరుపతి. అంటే దెర్ ఈజ్ ఎ మాఫియా, some traitors. So these are the people who want to run Tirupati akkada. So eventually we had meeting anukondi, and that is where everybody said now this issue is not confined to just only Tirupati city. You have to take it to international Hindu group. So first we thought we'll start in Hyderabad and Modalettam. తర్వాత when I go to US, I will start in at least 4 or 5 cities. Next year వచ్చినప్పుడు we want to see if we can have it for at least another 8-10 స్టేట్స్లో కూడా. అంటే మేక్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి డన్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ ఏ వెరీ సేక్రెడ్ ప్లేస్, మెయింటైన్ సమ్ స్పిరిచువాలిటీ, సమ్ రిలీజియాసిటీ, ఆల్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ చెప్పాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాం అనమాట. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో ఎందుకు మచ్. అనంటే ఎక్కడో ఒక దగ్గర ధర్మ పరిరక్షణ కోసం అడుగుపడ్డది, ఆలయాలను రక్షించుకోవడానికి ఒక మార్గం కనిపిస్తోంది అని అంటే చీకట్లో ఏదో చిన్న వెలుతురులాగా అనిపిస్తోంది. అది సక్సెస్ అవ్వాలి, ఆ వెలుగు మొత్తం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ టాకింగ్ టు యూ Thank you. అండ్ ఐ కీప్ వాచింగ్ యువర్ వీడియోస్ ఆల్సో. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇంత విన్న తర్వాతనైనా మేల్కొనండి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. తిరుమల తిరుపతి తిరుచానూరు దేవస్థానానికి సంబంధించి పుణ్యక్షేత్రంగా డిక్లేర్ చేయాలి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానానికి మెయిల్స్ పెట్టండి. 1000 కాళ్ళ మండపాన్ని నిర్మించాలని మెయిల్స్ చేయండి. ప్రజలలో, హిందువులలో చైతన్యం మొదలైతే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇవి దేవుడి కోసమో సమాజం కోసమో మీరు చేసేది కాదు, మీకోసం, మీ మనుగడ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, హిందువుగా బ్రతకడం కోసం, పారిపోకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నమైనా మొదలు పెట్టండి. జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి రమ్మని అడగట్లేదు. ఇంట్లో పిల్లలకి మన ధర్మ బోధనను చెప్పండి. అలాగే ఆ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎలా బ్రతకాలి అనేది నేర్పించండి. తిరుపతిని అన్యమతస్థుల కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా కాపాడడంలో భాగస్వామ్యులు కండి. ఇంతకంటే ఏం చెప్పాలి అనుకోవట్లేదు. మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను కామెంట్ సెక్షన్లో. జై హింద్, జై భారత్.